హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీదేవి కిచెన్కి స్వాగతం. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో చేయబోయే రెసిపీ ఏంటంటే దొండకాయ వేపుడు అండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే దొండకాయ వేపుడు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చేసిన స్టైల్లో చేస్తే ఆయిల్ వేసుకొని ఇలా పోపు దినుసులు అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన దానిలో ఆ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేపేసుకోవాలండి. వేపిన దానిలో రౌండ్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గించుకోవాలండి. ఎప్పుడు ఏ వేపుళ్ళకైనా సరే హై ఫ్లేమ్లో కన్నా లో ఫ్లేమ్లో ఉంచి బాగా మనం మగ్గించుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ముఖ్యంగా మాడిపోకుండా ఉంటుందండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గించుకోవాలండి. అప్పుడే వేపుడు అనేది బాగా వస్తుందన్నమాట. మనకి చూసారా, ఈ విధంగా మగ్గిపోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనకి రుచికి సరిపడా కారం 1 టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా బాగా మగ్గించేసుకున్న తర్వాత దొండకాయ వేపుడు అనేది రెడీ అన్నమాట. వేడి వేడి అన్నంలో కానీ పులిహోరలో కానీ అలాగే చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.